అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలోని రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోను రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఆ జీవో ఏంటి, ఆ యొక్క జీవో గురించి మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుందాం. అసలు ఆ జీవో ఏంటి, ఇంకా మన వీడియోస్ ని ఛానల్ ని చూస్తూ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మన యొక్క ఛానల్లో పోస్ట్ చేస్తుంటా కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ గ్రామ వార్డు సచివాలయంలో మీ యొక్క డేటాను నమోదు చేసుకోవడం మంచిది అన్నమాట. ఎందుకంటే గవర్నమెంట్ విధులు చేసే ప్రతి ఒక్క పథకంను అర్హత పొందాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తి గ్రామ వార్డు సచివాలయంలో మీ యొక్క వివరాలు నమోదు చేసుకోవడం మంచిది. కనుక ఇంకా ఎవరైనా మీ వివరాలు అందించకపోతే ఇప్పటికైనా వివరాలు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క వివరాలు నమోదు చేసుకోవడం మంచిది. ఈ విషయాలను బట్టి తొందరగా రాబోయే పథకాలు, సేవలు లేదా ప్రతి ఒక్క సర్వీస్ మనకి అందాలి అంటే వ్యక్తికి కావాల్సిన సర్టిఫికేట్ కానీ లైసెన్సులు కానీ జారీ చేయడం జరుగుతుంది. హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ను బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రజలకు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో పౌర సేవలు పథకాలు అందుకునేందుకు ప్రతి ఒక్క పౌరుడు హౌస్ హోల్డింగ్ డేటా బేస్ చేసుకొని వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ సర్కార్ ప్రజలకు ఈ యొక్క నోటీసును జీవోను రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విలువగా అన్ని ప్రభుత్వ శాఖల పౌరులకు వివరాలు హౌస్ హోల్డింగ్ డేటా బేస్ లో నమోదు చేసుకున్నందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ శాఖ ఆదేశించడం జరిగింది. అన్ని శాఖలు ఈ యొక్క డేటా బేస్ వివరాలు అనుసంధానంగా చేయాల్సి సూచించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే పౌర సేవ దరఖాస్తుల పరిశీలన, ప్రభుత్వ పథకాలు, ఇతర లబ్ధి అందించే ముందు ఆర్టీజీఎస్ గ్రామ వార్డు సచివాలయాల్లో విభాగంగా వద్ద ఉన్న హౌస్ హోల్డింగ్ మ్యాప్ డేటాను బేస్ తో సరిపోల్చవలసి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం 2023 ప్రకారం హౌస్ హోల్డింగ్ లో డేటాలో పౌరుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంటాయని స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ వివరాలు పూర్తి రక్షణ కల్పించాలని చర్యలు చేపట్టాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గ్రామ వార్డు సచివాలయాల్లో విభాగాలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రజా ప్రయోజనాలు మినహా మీ వివరాలు వినియోగించుకోకుండా చర్యలు తీసుకోవాలని జీవోలో పేర్కొంది. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ కార్యదర్మ కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్తగా జీవోను రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు. ఇక్కడ మెయిన్ గా జీవోలో ఏం చెప్తున్నారంటే మొత్తానికి మనకు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పౌర సేవలు కానీ అలాగే ఏదైనా సర్వీస్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందాలి అంటే మనం ఖచ్చితంగా సచివాలయానికి వెళ్ళి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క సర్వీస్ వచ్చే మనకి రాష్ట్ర ప్రభుత్వం వారు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ డేటా బేస్ చేసుకునే పథకాలు, సర్వీసులు అలాగే ఏదైనా స్కీమ్స్ ఇవ్వాలన్నా ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ను డేటా బేస్ చేసుకొని మనకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. రాష్ట్ర ప్రజలందరికీ అలా పౌర సేవలు ప్రభుత్వ పథకాలు పొందాలి అంటే ఆంధ్రప్రదేశ్ లో వివరాలు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ తప్పనిసరి చేయించుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఖచ్చితంగా చేయించుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలకు ఈ జీవోను రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. జీవోలో ఈ విధంగా వివరించడం జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగు సోషల్ అవేర్నెస్ అండి. మన ఛానల్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా జెన్యూన్ గా పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.